హలో ఫ్రెండ్స్, నిన్న ఒక కుర్తీ కుట్టాను కదా టాపు. దానికి పాకెట్ పెట్టాలనమాట రైట్ సైడు. మర్చిపోయాను. అందుకని ఇప్పుడు కట్ చేసి కుడదామని వీడియో అనేది షూట్ చేశాననమాట. పొడుగొచ్చేసి 13 ఇంచులు, అదేవిధంగా వెడల్పు వచ్చేసి 7 ఇంచులు తీసుకొని, మనం ఇలా నీట్‌గా హ్యాండ్‌కి ఎలాగైతే షేప్ ఉంటుందో అలా తీసేసుకోవాలి. దీనికోసం నేనైతే ఫుల్ వీడియో తీశానండి. అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు. స్టిచ్చింగ్ ఎలాగా మనం కుట్టుకోవాలనేది. అయితే ఆల్రెడీ నేనైతే టాప్ అయితే రెడీ అయిపోయిందండి అంతా కూడాని. రెడీ అయిన తర్వాత మనం ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తాము. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సైడ్ జాయింట్‌కి మనకి రైట్ సైడ్ వేసుకుంటాం కదా! రైట్ సైడ్ కోసం అయితే కట్స్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ పైనుంచి, అదే విధంగా అక్కడి నుంచి ఒక 6 ఇంచులు. ఈ 1 ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక 6 ఇంచులు ఓపెన్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ. ఓపెన్ చేసేసుకొని జాయిన్ చేసుకోవాలి. సో, నేను చెప్తానండి స్టిచ్చింగ్‌లో పెట్టేటప్పుడు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇలాగా టాప్ అయితే కుట్టాను గానీ నేను మర్చిపోయాననమాట. సో, ఇప్పుడైతే మీకు కూడా యూజ్ అవుతుంది. ఆల్రెడీ కుట్టిన టాప్ కూడా ఎలా కుట్టుకోవాలి ఏంటనేది కూడా బాగా యూజ్ అవుతుంది. సో, ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే. ఇంకేం లేదండి. చూసారా?